ఏదైనా ఒక ట్రెండ్ స్టార్ట్ అయ్యే చాలు దాని గురించి వెనక ముందు ఆలోచించుకుని ఆ ట్రెండ్ అయితే ఫాలో అవుతాం. అసలు ఆ ట్రెండ్ ఎందుకు స్టార్ట్ అవుతుందని దాని గురించి కూడా మనం పట్టించుకోం, ఆ ట్రెండ్లో వెళ్ళిపోవడమే. సో రీసెంట్గా బాగా ట్రెండ్ అవుతుంది ఏంటి, చాట్‌జీపీటీలో గిబ్లీ ఆర్ట్ గురించి. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చాట్‌జీపీటీలో ఫోటో అప్లోడ్ చేయడం, సో దానికి సంబంధించిన గిబ్లీ ఆర్ట్ ఫోటో రావడం, దాన్ని తీసుకొచ్చి ఫేస్బుక్, వాట్సాప్, వాట్ ఎవర్ అన్ని సోషల్ నెట్వర్క్స్లో అప్లోడ్ చేయడం. సో తర్వాత లైక్స్, వ్యూస్ ఇదే చూసుకుంటారు. బట్ ఈ గిబ్లీ ఆర్ట్ వెనుకున్న కొన్ని నిజాల గురించి మీకు తెలుసా? సో వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ గిబ్లీ ఆర్ట్ గురించి మీకు 3 విషయాలు చెప్తాను. ఈ గిబ్లీ ఆర్ట్ని ముందుగా స్టార్ట్ చేసిన పర్సన్ దీని గురించి ఏమంటున్నారు తెలుసా? ఇది మనుషులకు ఒక శాపంగా మారుతుంది. ఇది అంటే గిబ్లీ ఆర్ట్ కాదండి, ఏ ఒక శాపంగా మారుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. సరే, ఆయన గురించి పక్కన పెట్టేసే. ఈ గిబ్లీ ఆర్ట్ని స్టార్ట్ చేసిన పర్సన్ అంటే చాట్‌జీపీటీ CEO ఉన్నారు కదా, శామ్ ఆల్ట్‌మ్యాన్. ఆయన ఏమంటున్నారంటే, అరే బాబు కొద్ది రోజులు ఆపండి, మీ దెబ్బకి మా సిస్టమ్స్ అన్నీ కరిగిపోతున్నాయి, అంతలా వాడేస్తున్నారు ఈ ట్రెండ్ అని చెప్పి ఆయన కూడా ట్వీట్ అయితే చేశారు. సరే, ఈ విషయం కూడా పక్కన పెట్టేశాం. ఇంకా 3వ విషయం ఏంటంటే, ఈ గిబ్లీ ఆర్ట్ ఈ ట్రెండ్ అయితే బాగా ఫాలో అవుతున్నారు కదా, బట్ మన పర్సనల్ ఇమేజెస్ ఈ చాట్‌జీపీటీకి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందో కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఖచ్చితంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చలేదు అంటే ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. బట్ ఇప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో ఫుల్గా చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ AI టూల్స్ ఎక్కువగా రాకముందు అంటే లైక్ చాట్‌జీపీటీ కావచ్చు, డీప్‌సీక్, జెమినై, రీసెంట్గా కూడా కొన్ని AI టూల్స్ అయితే వచ్చినాయి కదా. బట్ ఇవి రాకముందు మనం ఎక్కువగా గూగుల్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళం. సో ఏదైనా కావాలంటే గూగుల్ని అడిగేవాళ్ళం. గూగుల్ కూడా ఏంటంటే కొన్ని ఆన్సర్లు ఇచ్చేది, అలాగే వాటి గురించి మనం తెలుసుకునే వాళ్ళం, మనకు నచ్చితే తీసుకునే వాళ్ళం, లేదంటే లేదు. బట్ ఇప్పుడు ఈ చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత సో డైరెక్ట్గా చాట్‌జీపీటీకి వెళ్ళడం, క్వశ్చన్ అడగడం, దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది, ఆన్సర్ తీసుకొచ్చి కాపీ పేస్ట్ లాగా చేసేస్తున్నారు అనమాట. సో చాట్‌జీపీటీ అనేది అంత ఈజీ ప్రాసెస్ లాగా అయిపోయింది. గూగుల్ అనుకోండి, దానికి సంబంధించిన కొన్ని ఆన్సర్స్ అలాగే కొన్ని క్వశ్చన్స్ కూడా అందులో ఇస్తుంది. వాటిని గురించి మనం సెర్చ్ చేసుకోవాలి. బాగా సెర్చ్ చేసిన తర్వాత మనకి ఏది కంఫర్టబుల్గా అనిపిస్తుందో దాన్ని పిక్ చేసుకుంటాం. బట్ చాట్‌జీపీటీ అలా కాదు. సో కరెక్ట్గా యాక్యురేట్గానే ఆన్సర్లు చాలా వరకు, అంటే ఇప్పుడు వస్తున్న అప్డేటెడ్ మోడల్స్లో అయితే మాత్రం యాక్యురేట్గా ఇచ్చేస్తుంది. బిఫోర్ మోడల్స్ కొంచెం ఇన్యాక్యురేట్గా వర్క్ చేసేవన్నమాట. బట్ ఇప్పుడు టెక్నాలజీ అనేది బాగా పెరిగిపోతుంది కాబట్టి సో ఖచ్చితంగా చాలా వరకు యాక్యురేట్గానే ఉంది. బట్ ఎక్కడెక్కడో కొంచెం మిస్ అవుతూ ఉంటుంది అనమాట. కానీ ఈ చాట్‌జీపీటీ అనేది మాత్రం ఇప్పుడు చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఓన్లీ చాట్‌జీపీటీ గురించి నేను మాట్లాడలేదు, ఈ AI టూల్స్ ఉన్నాయి కదా, ఈ AI టూల్స్ మాత్రం ప్రజెంటే చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయంటే ఫ్యూచర్లో మాత్రం మన జాబ్స్ పైన మాత్రం చాలా అంటే చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఆల్రెడీ ఈ కంటెంట్ బేస్ ఉంటుంది కదా, అంటే కంటెంట్ రైటింగ్ కానీ, కంటెంట్ రీసెర్చ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన జాబ్స్ అయితే మాత్రం చాలా వరకు వెళ్ళిపోయినాయి. సో ఫ్యూచర్లో అయితే మాత్రం ఇంకా చాలా జాబ్స్ అయితే వెళ్ళిపోవచ్చు. చాలా డిపార్ట్మెంట్స్ పైన కూడా ఈ AI అయితే ప్రభావం చూపిస్తుంది. అది మాత్రం ఖచ్చితంగా జరగబోతుంది. అది కూడా చాలా తక్కువ సంవత్సరాల నుంచి జరగబోతుంది అనమాట. బట్ ఈ చాట్‌జీపీటీ సంబంధించిన అంటే ఓపెన్ AI సంబంధించిన CEO ఉన్నారు కదా, ఆయన ఏమంటున్నారంటే ఒక ట్రెండ్ అయితే స్టార్ట్ చేశారు. అదే గిబ్లీ ఆర్ట్ ట్రెండ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ట్రెండ్ ఎంతలా ట్రెండ్ అయిపోయిందంటే ఆయన పర్సనల్గా ఒక ట్వీట్ చేసి, మీరు ఈ ట్రెండ్ ఆపండి, మా వర్కర్స్కి నిద్ర కూడా లేదు, సిస్టమ్స్ అయితే వేడి వల్ల కరిగిపోతున్నట్టుగా ఆయన బాధను అయితే వ్యక్తపరిచాడు అనమాట. అంటే అంతలా మనం ఈ చాట్‌జీపీటీని యూజ్ చేసాం. సో ఒకప్పుడు ఈ చాట్‌జీపీటీని చాలా మంది బ్లేమ్ చేసేవాళ్ళు, అంటే అంత కరెక్ట్ కాదు, దీన్ని మనం పట్టించుకోకపోవడమే మంచిది అని చెప్పి చాలా వరకు బ్లేమ్ చేశారు. అదే విషయాన్ని కూడా శామ్ ఆల్ట్‌మ్యాన్ చెప్తున్నారు, మీరు ఒకప్పుడు దీన్ని తిట్టారు, బట్ ఇప్పుడు మాత్రం ఇదే కావాలంటున్నారంటగా ఆయన మాట్లాడతారు. అంటే స్లోగా మనం కూడా ఈ AI టూల్స్కి అలవాటు పడిపోతున్నాం. ఒకప్పుడు మనమే దీన్ని వ్యతిరేకించి ఇప్పుడు దానికే మనం అలవాటు పడిపోతున్నాం. అంటే వాళ్ళు చేస్తుంది ఏంటంటే, వాళ్ళు చేస్తుంది బిజినెస్. బట్ ఆ బిజినెస్ ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందంటే ఆ బిజినెస్ దెబ్బకి రేపు ఫ్యూచర్లో మన జాబ్స్ కూడా పోయే విధంగా క్రియేట్ అవుతుంది అనమాట. సిచ్యువేషన్ పక్కా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చాట్‌జీపీటీ వల్ల కూడా అదే జరుగుతుంది. సో ఒకప్పుడు AI టూల్సే లేవు, బట్ ఇప్పుడు చూడండి ఎన్ని AI టూల్స్ వచ్చినాయి. జెమినై కావచ్చు, డీప్‌సీక్ కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా X సంబంధించిన ఒక AI టూల్ వచ్చింది. చాట్‌జీపీటీ ఆల్రెడీ మంచి ట్రెండింగ్లో ఉంది. ఇంకా చాలా అయితే రాబోతున్నాయి. ఫ్యూచర్ అంతా AI మీద డిపెండ్ అయిపోతుంది. మనుషుల గురించి అసలు ఎవరు పట్టించుకోరు, ఓన్లీ AI మాత్రమే ఉంటుంది ఫ్యూచర్లో. అన్ని డిపార్ట్మెంట్స్లో AI మాత్రమే వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు శామ్ ఆల్ట్‌మ్యాన్ కూడా అదే అంటున్నాడు, ప్రజెంట్ కొంచెం కూల్ అవ్వండి, ఈ ట్రెండ్ ఎక్కడికి వెళ్ళదు, సో మేము కూడా కొంచెం రిలాక్స్ అవ్వాలి, మేము కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నట్టుగా ఆయన కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఆయన విషయం గురించి పక్కన పెట్టేస్తే, ఈ గిబ్లీ ఆర్ట్ అనేది ఫస్ట్ ఎక్కడ పుట్టిందనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. 1940s మియాజాకి అనే ఒక పర్సన్ పుట్టాడు. సో ఈయన బాగా డబ్బున్న పర్సన్.
సో వాళ్ళ ఫాదర్ మంచి క్యాష్ పార్టీ లాగా అనుకోండి. బట్ ఏంటంటే వాళ్ళ మదర్ చిన్నప్పుడే చనిపోయింది. సో ఇతను ఏంటంటే ఇంకా అర్థమైంది కదా, వాళ్ళ ఫాదర్ మంచి క్యాష్ పార్టీ అంటే కొంచెం వాళ్ళ ఫాదర్ బిజినెస్ సైడ్ ఎక్కువగా ఉంటాడు. సో పెద్ద టైం స్పెండ్ చేయడు. సో ఇప్పుడు ఇతనికి లోన్లీ ఫీలింగ్ ఎక్కువ పెరిగిపోయింది అనమాట. సో ఇంట్లో ఎవరు లేరు, మదర్ కూడా లేరు. సో ఎవరితో మాట్లాడడం తెలియదు, తన ఫీలింగ్స్ని ఎవరితో వ్యక్తపరచుకోవాలో కూడా తెలియదు అనమాట. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. అంటే తన ఫీలింగ్స్ని, తన భావాల్ని ఒక ఆర్ట్ రూపంలో ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన రావడంతో ఈ గిబ్లీ ఆర్ట్ని అయితే స్టార్ట్ చేశాడనమాట. సో స్టార్ట్ చేసిన వెంటనే ఈ గిబ్లీ ఆర్ట్ అప్పుడు బాగా ట్రెండ్ అయింది. తర్వాత దీనిపైన కొన్ని మూవీస్ కూడా వచ్చాయి, కొన్ని యానిమేషన్ టైప్ ఆఫ్ మూవీస్ వచ్చాయి, మంచిగా హిట్ అయ్యాయి కూడా అనమాట. ఇప్పుడు ఏఐ క్రియేట్ చేసిన ఈ గిబ్లీ ఆర్ట్స్ని ఈ మియాజాకి పర్సన్ చూపిస్తే ఆయన ఏమన్నాడంటే, ఈ ఆర్ట్స్ చూసి ఆయన షాక్ అయ్యి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ ఏ అనేది మనుషులకి పెద్ద శాపంగా మారబోతుందని చెప్పి ఆయన అయితే చెప్తున్నారనమాట. సో ఆయన ఈ ఇమేజెస్ చూసిన తర్వాత కూడా ఆయన పెద్ద ఇంప్రెస్ అవ్వలేదు. బికాస్ ఏంటంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత అందులో సోల్ కనిపించాలి. సోల్ కనిపించలేదంటే మాత్రం ఎవరు ఇంప్రెస్ అవ్వలేదు కదా. ఇప్పుడు ఏఐకి పెద్ద ఫీలింగ్స్ ఉండవు. సో పెద్దగా తనకి హావభావాల గురించి పెద్దగా పట్టింపులు లేవు. సో ఒక ఇమేజ్ ఇచ్చినామంటే అది క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. బట్ ఒక ఆర్ట్ అనేది అలాంటి కాదనమాట. ఒక పర్సన్ ఆర్ట్ గీస్తున్నాడంటే ఎదుటి పర్సన్ నుంచి ఫీలింగ్స్ కానీ హావభావాలు తెలుసుకొని అతని కథ తెలుసుకొని ఒక ఆర్ట్ అయితే గీస్తాడు. సో అదేంటంటే చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అరే మనం చూడగానే ఒక ఇంప్రెషన్ ఫీల్ అవుతాం అనమాట. కానీ ఏ అలా కాదు. ఏకి ఒక ఇమేజ్ ఇచ్చినామంటే సో అది క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. ఇప్పుడు అదే విషయాన్ని ఈ పర్సన్ కూడా, అంటే ఈ గిబ్లీ ఆర్ట్ క్రియేట్ చేసిన మియాజాకి పర్సన్ కూడా అదే చెప్తున్నాడు. సో దీంట్లో ఏమీ ఫీలింగ్స్ లేవు, అసలు ఇది ఒక ఆర్ట్ కూడా కాదన్నట్టు కూడా ఆయన ఫీల్ అవుతున్నారు. సో ఒకవేళ ఈయన ఫస్ట్ ఆ గిబ్లీ ఆర్ట్స్ని కానీ క్రియేట్ చేసినప్పుడు ఆయన కానీ కాపీ రైట్స్ తీసుకుంటే మాత్రం మేబీ ఇప్పుడు ఇంత ట్రెండ్ అయ్యేది కాదు. బట్ ఆయన కాపీ రైట్స్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈ గిబ్లీ ఆర్ట్స్ని అందరూ ట్రెండ్ చేస్తున్నారు, అందరూ యూజ్ చేసుకుంటున్నారు. సో ప్రతి ఏఐలో వచ్చేస్తుంది. ఇంకా ఫ్యూచర్ ఉన్న రాబోయే ఏఐలో కూడా ఈ ఆర్ట్ సంబంధించిన టూల్స్ అయితే వచ్చేస్తాయి. ఇదంతా జరుగుతుంది. బట్ వీళ్ళిద్దరి గురించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మూడో విషయం ఏంటంటే, సో మనందరం వెళ్ళేసి చాట్‌జీపీటీలోకి వెళ్ళి మన పర్సనల్ ఫొటోస్ కావచ్చు, లేదంటే మన పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఏదైనా సరే మనం ఇచ్చేస్తాం. ఓకే, మీరు ఎంతవరకు ఇది సేఫ్గా ఉంటుందని భావిస్తున్నారు చెప్పండి, ఒక్కటి చెప్పండి. సో ఇప్పటికీ మనం చాలా వరకు చూస్తూనే ఉంటాం. ఫేస్బుక్ ఐడీస్ వేరే కంట్రీస్ వాళ్ళకి వెళ్ళిపోయినాయి, మన ఇన్స్టాగ్రామ్ ఐడీస్ వేరే కంట్రీ వాళ్ళ దగ్గర ఉంది, మన ఆధార్ కార్డ్ డేటా వేరే కంట్రీస్ వాళ్ళ దగ్గర ఉంది, లేదంటే వేరే హ్యాకర్స్ దగ్గర ఉంది. ఇలా వింటూనే ఉంటాం. సో ఇక్కడ మనం అంత సెక్యూర్గా ఫీల్ అయ్యి కొన్ని అకౌంట్స్ క్రియేట్ చేసిన డేటానే ఎక్కడెక్కడో ఉందో మనకు అసలు తెలియదు. అలాంటిది మనం ఏఐలోకి వెళ్ళి ఇదో నా ఫోటో తీసుకో, ఇదో నా డీటెయిల్స్ తీసుకో, సో దీనికి సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ ఇవ్వు అని చెప్పి ఏఐకి మనకు సంబంధించిన డీటెయిల్స్ అని ఇచ్చేస్తాం. వాళ్ళు వాటిని స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిన తర్వాత అవి అంత ఈజీగా డిలీట్ అవ్వవు. వాళ్ళ డేటాబేస్లో ఆ ఇమేజెస్, ఆ డేటా అంతా అక్కడే ఉంటుంది. రేపు ఫ్యూచర్లో దానికి సంబంధించి ఎవరన్నా వచ్చి దాన్ని హ్యాక్ చేయడం కానీ, లేదా వాళ్ళే దాన్ని మిస్యూజ్ చేయడం కూడా జరగచ్చు. రేపు ఏ సంబంధించి మన డేటా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళదని ఏమైనా నమ్మకం ఉందా? లేదుగా. సో ఖచ్చితంగా మేబీ డేటా మిస్యూజ్ జరగచ్చు. ఇప్పుడు చాలా వరకు డీప్ ఫేక్ అని కొన్ని ఏ టూల్స్ కూడా వచ్చాయి కదా, మన ఫేస్ని మాప్ చేసి రాంగ్ వీడియోస్ లాగా క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఇలాగైనా జరగచ్చు. రేపు మనం చాట్‌జీపీటీలోకి కానీ లేదంటే వేరే ఏ టూల్లోకి వెళ్ళి ఒక హ్యాండ్సమ్ బాయ్ కానీ లేదంటే ఒక బ్యూటిఫుల్ గర్ల్ ఫోటోని క్రియేట్ చేయండి అంటే ఏం చేస్తారంటే ఆల్రెడీ ఈ జనాల నుంచి తీసుకున్న ఫొటోస్ అన్నీ రీకలెక్ట్ చేసేసి వాటిల్లోంచి కొన్ని బెస్ట్ తీసుకొని అనమాట, అంటే బెస్ట్ ఇమేజెస్ తీసుకొని అవే ఏ ఇమేజెస్గా క్రియేట్ చేసి ఇస్తారు అనమాట. దానివల్ల ఏమంటుందంటే వీటిని తీసుకెళ్ళి మిస్యూజ్ చేయడానికి అవకాశం అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఇంకో విషయం కూడా జరగచ్చు. మేబీ మన ఫొటోస్ తీసుకొని వేరే ప్రూఫ్స్ క్రియేట్ చేయొచ్చు, సిమ్స్ తీసుకోవచ్చు, లేదంటే వేరే డేటాకి యూస్ చేసుకోవచ్చు, ఏదైనా జరగచ్చు రేపు అనేది. సో అందుకే నేనేమంటున్నా అంటే ఈ ఏఐలో ఏదైనా జరిగిందంటే దాన్ని వెంటనే ఫాలో అవ్వకుండా కొంచెం ఆలోచించండి. అదే ఇది ఒక ట్రెండ్ జరుగుతుంది, మనం ఎందుకు ఇవ్వాలనే దాని గురించి మనం ఎందుకు ఇవ్వాలనే క్వశ్చన్ రైజ్ చేసినప్పుడే దానికి సంబంధించిన ఆన్సర్ అయితే దొరుకుతుంది. సో అది ఫాలో అవ్వకుండా వెంటనే అన్నీ చేసేసామనుకోండి, ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే మాత్రం గట్టిగా కనిపిస్తుంది. ఈ ఏఐ టూల్స్ అనేది ఫ్యూచర్ని ఏలబోతున్నాయి. ఖచ్చితంగా చాలామంది ఈ ఏఐ టూల్స్ వల్ల ఎఫెక్ట్ అవ్వబోతున్నారు. అన్ని జాబ్స్ పైన ఈ ఏఐ టూల్స్ అయితే ప్రభావం చూపిస్తున్నాయి. సో ఇప్పటికన్నా మనం అంటే మితిమీరిపోయిన టెక్నాలజీ అనేది కూడా మనల్ని ఖచ్చితంగా నాశనం చేస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అయితే ఈ గిబ్లీ ఆర్ట్ గురించి మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో నేనైతే ఏం ప్రెజర్ కూడా చేయను. సో మీకు కానీ నచ్చింది, నేను చెప్పిన మాటలు మీకు బాగున్నాయి అనిపిస్తే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.